హాయ్ హలో నమస్తేనండి అందరికి ఈ రోజు వచ్చేసరికి మీకోసం 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్స్ కి అయితే తెచ్చేసానండి. మీరు చూస్తున్న ఫేసింగ్ వచ్చేసరికి ఈ హౌస్ ది ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉందన్నమాట. ఒకసారి రోడ్లు అనేది చూసుకోండి. ఈ హౌస్ ముందు ఉన్న రోడ్లు 40 అడుగుల సిమెంట్ రోడ్లు అయితే ఇచ్చారనమాట. ఇదంతా ఒక పెద్ద లేఅవుట్ అనమాట. నోడా అప్రూవ్డ్ లేఅవుట్. మొత్తం మనకి డ్రైనేజ్ సిస్టమ్ గానీ కరెంట్ స్తంభాలు గానీ అన్ని మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడంతా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఈ హౌస్ అయితే ఒక అద్భుతంగా ఉంటది హౌస్. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వచ్చేసరికి హైటెక్ లాగా ఉంటది అనమాట. ఎలా అంటే మనకి మొత్తం కంట్రోలింగ్ అంతా మన ఫోన్ ద్వారా అయితే చేసుకోవచ్చు. లైటింగ్ అని అలాగే ఫ్యాన్స్ అని మనం ఫోన్ ద్వారా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మీకు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తానండి మనం ఫోన్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవాలో. మొదటగా మనం కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం అనమాట. గేట్లు చూసుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది గేట్లు అనేది. చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్ద కార్లు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఎస్యూవీ కార్లు అనేది కూడా. కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ చూసుకోవచ్చు. మనకి డిఫరెంట్ గా మనకి వుడెన్ సీలింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారనమాట. సీలింగ్ వచ్చేసరికి మెట్ల కింద వచ్చేసరికి వాషింగ్ ఏరియా కోసం మనకి ట్యాప్స్ అనేవి ఇచ్చారు. అలాగే మిద్ది పైకి వెళ్ళడం కోసం మనకి గ్రానైట్ తో అయితే మెట్లు అనేవి ఇచ్చున్నారనమాట. మనకి సైడ్ వచ్చేసరికి బైక్స్ పార్క్ చేసుకోవడానికి 3.5 అడుగు అయితే స్పేస్ అనేది వదులున్నారు. మనకి ఈ హౌస్ కి వచ్చేసరికి బోర్ వాటర్ అయితే అవైలబిలిటీలో ఉంది. అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా అవైలబిలిటీలో అయితే ఉందన్నమాట. ఈ హౌస్ కి సెట్ బ్యాక్ వచ్చేసరికి మొత్తం మనకి 2 అడుగులు అయితే ఇచ్చున్నారనమాట. చూసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గానే ఉంది. మీరు ఎప్పుడైనా ఏమైనా ఈజీగా అయితే వెళ్ళొచ్చు అనమాట. మీకు ఇదే అండి మెయిన్ డోర్. ఈ హౌస్ కి వచ్చేసరికి మెయిన్ డోర్ నుంచి మీకు సెన్సార్ అయితే స్టార్ట్ అయింది. చూసుకోండి మనకి గాడ్రేజ్ కంపెనీ నుంచి మనకి సెన్సార్ లాక్ అయితే ఇచ్చినారనమాట. మీరు ఫింగర్ ప్రింట్ పెడితేనే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డోర్ ది ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. నేను అయితే డోర్ ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి అవసరం లేదనమాట. మొదటిగా మనకు వచ్చేసి హాల్ అయితే ఇచ్చున్నారనమాట. చూసుకుని ఎంత అద్భుతంగా ఉందో హాల్ అనేది. పర్ఫెక్ట్ గా అయితే మనకి ఇంటీరియర్ డిజైన్ అయితే చేస్తున్నారు అనమాట. మెయిన్ మనకి కలర్ కాంబినేషన్ అయితే ఇంపార్టెంట్ అనమాట. ఏ హౌస్ కైనా మనకి కలర్ కాంబినేషన్ అయితే అదరగొట్టేసారు. ఇక్కడ మనకి ఎక్కడ మనకి ఎక్కువ అనిపించట్లేదు, అట్టని తక్కువ అయితే అనిపించట్లేదు. మొత్తం మనకి పర్ఫెక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి వాల్ పేపర్ లో 3D వాల్ పేపర్ వినాయకుడు అయితే ఇచ్చున్నారనమాట. ఇంతా చూసుకోండి మనకి ఒక్కసారిగా. పైన సీలింగ్ వచ్చేసరికి మనకి లైట్స్ అనేవి ఇచ్చున్నారు కదండి. ఇది కూడా మనకి ఆటోమేటిక్ గా మనం ఫోన్ ద్వారా అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి టీపై అనేది డిఫరెంట్ స్టైల్ తో అయితే ఇచ్చున్నారనమాట. ఆవులు అనేది ఉన్నాయి కింద. అలాగే మనకి రైట్ సైడ్ గోల్డెన్ పికాక్ డిజైన్ అనేది ఉంది. మీకు విండోస్ కూడా కర్టన్ అనేవి కస్టమైజ్ చేసి ఇచ్చున్నారనమాట. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కూడా మీరు ఇలాగా కస్టమైజ్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే టీవీ యూనిట్ పక్కనే మనకి డెకరేషన్ ఐటమ్స్ అనేవి ఇచ్చున్నారు. ఇవి లోపల కూడా మనకి లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా అట్రాక్టివ్ గా అయితే కనబడుతున్నాయి. ఈ ప్రాపర్టీ దగ్గరగా మీరు కూడా వచ్చి లైవ్ లో అయితే చూడండి. ఈ ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట. ప్రాపర్టీ మీకు లైవ్ లో చూడడానికి కోసం మేము గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ అయితే ఇచ్చున్నాము. డైరెక్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ హౌస్ లొకేషన్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఇచ్చు. ఇక్కడ చూసుకోండి ట్రెడిషనల్ డెకరేషన్ ఐటమ్స్ ఇవ్వడం వల్ల ఇంకా బాగా కనబడుతున్నాయి. ఈ హౌస్ మెయిన్ వచ్చేసరికి కూల్ గా ప్లెజెంట్ గా అయితే చాలా బాగుంది అనమాట. మొదటగా మీరు హాల్ అనేది చూసేసారు కదండి. ఇప్పుడు వచ్చేసరికి కిచెన్ ఏరియా అలాగే బెడ్రూమ్స్ అనేది చూడబోతున్నారు. ఈ హౌస్ లో మీకు సెపరేట్ గా దేవుడు రూమ్ అనేది కూడా ఇచ్చినారు. ప్రెసెంట్ మనకి వచ్చేసరికి దేవుడు రూమ్ లో మనకి వెంకటేశ్వర స్వామి అనేది డిజైన్ తో అయితే పెట్టున్నారనమాట. బయట నుంచి లోపల వరకు మీకు అదంతా చూపిస్తున్నాం. అలాగే అలాగే ఇక్కడ వచ్చేసరికి డోర్స్ కి బెల్ట్స్ అనేవి ఇచ్చినారు. ఇది కూడా చాలా బాగుంది అనమాట. చూసుకోవచ్చు మనకి గోల్డెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ అంతా మనకి గోల్డెన్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చినారు ఈ దేవుడు రూమ్ అనేది. చూసారు కదండి వెంకటేశ్వర స్వామి అనేది లైటింగ్ అనేది ఎలా ఉందో. మీరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు అనమాట. వినాయకుడు కానీ సాయిబాబు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు బిల్డర్స్ ఏంటంటే మనకి కస్టమైజ్ చేసి అయితే చేయిస్తారనమాట. మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు అనేది చేయిస్తారు. ఇక్కడ చూసారు కదండి దేవుడు రూము.
ఇప్పుడు వచ్చేసరికి మనం డైనింగ్ ఏరియాని చూస్తున్నాం అనమాట. ఈ డైనింగ్ ఏరియా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. 5-6 మంది కెపాసిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ టేబుల్ అనేది అంత పెద్దది అయితే వేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చినారు డైనింగ్ ఏరియాలో. విండో పక్కనే మనకి వాష్ బేసిన్ అనేది ఇచ్చినారనమాట. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే ఫేస్ వాష్ కి అన్నిటికీ ఉపయోగపడేటట్టు మనకి మిర్రర్ అనేది కూడా ఇచ్చినారు. మనకి షింక్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో అనేది ఇచ్చినారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. ఈ మిర్రర్ లో వచ్చేసరికి మనకి లైట్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. మొత్తం 4 లైట్స్ అయితే ఉన్నాయి. పక్కన మనకు వచ్చేసరికి కబోర్డ్స్ అనేవి ఇచ్చారు. గ్లాస్ కబోర్డ్స్ అనేవి మీరు ఏమైనా ప్లేస్ చేసుకోవాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి వాష్ బేసిన్ కింద కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసరికి మనం కిచెన్ ఏరియా చూడబోతున్నాము. కిచెన్ ఏరియా స్టార్టింగ్ లో మనకి చూడండి డెకరేషన్ ఐటమ్స్ అనేది పెట్టుకోవడానికి ఇలాగా ఇచ్చినారనమాట లైటింగ్స్ తో సహా. కింద వచ్చేసరికి కబోర్డ్స్ అనేది ఇచ్చినారనమాట. అలాగే డిజైన్ అనేది కూడా మనకి కింద వచ్చేసరికి పియానో డిజైన్ ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది. గోల్డెన్ స్ట్రిప్స్ తో వైట్ కలర్ కాంబినేషన్ తో ఇదంతా మనకి ఎల్ షేప్ లో ఉంటది ఈ కిచెన్ అనేది. అందుకే మనకి చాలా స్పేషియస్ తో ఉంటది అనమాట. 3-4 అనేది కూడా వంట అనేది చేసుకోవచ్చు. పైన అంతా కబోర్డ్స్ అనేవి ఇచ్చినారు. మనకి కిచెన్ వచ్చేసరికి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో చాలా బాగా చేస్తున్నారు. కిచెన్ చూస్తామండి. ఈ ప్రాపర్టీ గురించి అయితే మీకు చెప్తాను. ఈ ప్రాపర్టీ ఏంటంటే మోడల్ ప్రాపర్టీ అనమాట. మోడల్ హౌస్ అనేది సేమ్ ఇదే హౌస్ డిజైన్స్ తో మీకు ఈస్ట్ ఫేసింగ్ అని నార్త్ ఫేసింగ్ అని సౌత్ ఫేసింగ్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇదే కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ బిల్డర్ దగ్గర దాదాపు మనకి 7 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. అలాగే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కానీ బుక్ చేసుకుని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ తీసుకుని దాంట్లో సేమ్ ఇవే కలర్స్ కాకపోయినా వేరే కలర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్ట్రా అయితే ఇవ్వలేదు. మీకు అదే ప్రైజ్ అయితే ఇస్తారనమాట. నేను లాస్ట్ అయితే చెప్తాను ప్రైస్ ఎంత కూడా అవుతుంది ఏందని. హౌస్ డీటెయిల్స్ అనేది పూర్తిగా అయితే చెప్పేస్తాను మీకు ఎంత అనుకున్నాన్స్ ఉన్నాయో. అలాగే మీకు నచ్చినట్టు మీరు అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే స్క్రీన్ మీద నంబర్ ఇవ్వడం వల్ల మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు బిల్డర్ గారితో డైరెక్ట్ గా. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా. ఇంకా బెడ్రూమ్స్ అనేది చూద్దాం పదండి. ఎదురుగా కనబడేది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. దాని పక్కన ఉండేది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఆల్రెడీ మనకి అనేది బెడ్ అనేది ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. అలాగే వెంటిలేషన్స్ కోసం మొత్తం 3 అనేది ఇచ్చినారు. వెంటిలేషన్స్ విండోస్ వచ్చేసరికి డిజైన్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు ఈ బెడ్రూమ్ లో కూడా. మాస్టర్ బెడ్రూమ్ అనేది టైల్స్ డిజైన్ అయితే మార్చారనమాట. మనకి హాల్ ఉండే డిజైన్ వేరు, ఇక్కడ ఉండే డిజైన్ వేరు అంతే మారింది. పైన చూసుకుని కూల్ సీలింగ్ అనేది ఇచ్చినారనమాట. చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది సీలింగ్ అనేది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఏరియా ఇచ్చినారనమాట. ఇక్కడ కూడా మనం 55 ఇంచెస్ టీవీ అనేది చాలా పెద్దదనే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం కిటికీ పక్కన కూర్చోవడం కోసం మనకి ఒక సోఫా లాగా చేసి పెట్టున్నారనమాట. ఒక కుషన్ లాగా పెట్టున్నారు ఇక్కడ. అలాగే ఈ కర్టన్స్ అనేవి కూడా మనం ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నానో. చాలా అంటే చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఈవినింగ్ పూట ఆ టైంలో అయితే కూర్చుంటే ఇంకా చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కబోర్డ్స్ మీద మనకి ఆల్ డిజైన్ అనేది ఇచ్చినారనమాట. అలాగే ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి చాలా స్పేషియస్ గానే ఉంది. మీకు ఇక్కడ ఏమైనా బంగారం వస్తువులు కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ అయితే లాక్ అనే సిస్టమ్ ఇచ్చినారు. అలాగే కింద కూడా ఇచ్చినారు అనమాట. మనకి అన్ని పక్కాగా అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి అయితే కథక్కన ఉంటుంది అనమాట ఈ హౌస్ అనేది. అంతా పర్ఫెక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా అయితే చేరేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆల్రెడీ ఇచ్చినారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసరికి మనం బాత్రూమ్ అనేది చూడబోతున్నాము. ఈ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్ అనేది ఆన్ అయిపోద్ది అనమాట. మీరు ప్రతిసారి ఆన్ ఆఫ్ చేయలేదన్నమాట లైట్స్ అనేవి. మీరు డోర్ వేయగానే ఆఫ్ అయిపోద్ది, డోర్ తెరవగానే ఆన్ అయిపోద్ది అనమాట. మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ బాత్రూమ్ లో మొత్తం కంపెనీవే వాడారు అనమాట. మీకు షింక్ కంపెనీ వచ్చేసరికి మీకు సెరా అనేది వాడి ఉన్నారు. వెస్టర్న్ కంపౌండ్ అయితే వాడున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి మంచి కంపెనీ అయితే వాడున్నారు. చూసుకుంటే టైల్స్ అనేవి ఫుల్ గా వేస్తున్నారు పై దాకా. అలాగే షవర్ అనేది ఉంది మనకి.
ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం, అంటే కిడ్స్ బెడ్రూమ్లోకి. ఈ హౌస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ హౌస్ సైట్ వచ్చేసరికి 22.5 అంకణాలు సైట్ అనమాట. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 22.5 అంకణాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ప్రెసెంట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ వరకే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఎటువంటి ఫస్ట్ ఫ్లోర్ అయితే లేదనమాట. అలాగే ప్రైస్ వచ్చేసరికి బిల్డర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 78 లక్షలు అయితే చెప్తున్నారు. ఇదైతే మీకు నెగోషియబుల్ ప్రైస్, ఫిక్స్డ్ అయితే కాదనమాట. అలాగే మీకు ఇంకా నోడా అప్రూవల్ లేఅవుట్ కాబట్టి లోన్స్ ఇవన్నీ కూడా ఈజీగా అయితే అప్రూవల్ అయితే వస్తాయన్నమాట బ్యాంక్స్ ద్వారా. అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దానికైతే. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసరికి గుండ్లపాలెం ఏరియాలో అయితే ఉందన్నమాట. మీకు మంచి డెవలపింగ్ ఏరియా అనమాట. ధనలక్ష్మీపురం, కాకుపల్లి, గుండ్లపాలెం ఇవన్నీ దగ్గరే ఉంటాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లర్స్ వచ్చేసరికి మొత్తం మనకి 15 పిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ హౌస్కి వచ్చేసరికి. ఈ బాత్రూమ్ కూడా చూసుకుంటే మీరు చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. మీకు టైల్స్ కూడా చాలా మంది మనకి 8 అడుగులు దాకా వేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ డ్రాప్స్ అసలు పడకుండా పై దాకా అయితే వాడున్నారు. చూసుకోండి, మనకి వెస్టర్న్ కమాండే వాడున్నారు. ఇక్కడ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనం సెన్సార్ సెటప్ అని చేస్తాం, అలాగే ఫోన్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఓనర్ చూపిస్తున్నారు మనకి. ఇదిగోండి, బిల్డర్ గారు వచ్చేసరికి మొత్తం లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేస్తున్నారు అనమాట తన ఫోన్ ద్వారా. ఈ ఆన్ ఆఫ్ అనేది మీరు ఇంట్లోనే ఉండవలేదన్నమాట, ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు. మీరు వేరే ఊర్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు ఈ ఆన్ ఆఫ్ అనేది. ఒకసారి చూడండి లైట్స్ అనేవి ఎలా అవుతున్నాయో అలాగే ఆఫ్ అవుతున్నాయో. మొత్తం లైట్స్ అనేవి ఆగిపోతున్నాయి. అలాగే డెకరేషన్ ఐటమ్స్లో ఉన్నాయి కూడా లైట్లు అయితే ఆగిపోతున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి యాప్ అనేది చూద్దాము. యాప్ పేరు వచ్చేసరికి స్మార్ట్ డెన్ అనమాట. ఈ యాప్ ద్వారా అయితే మనం కంట్రోల్ అయితే చేస్తున్నారు బిల్డర్ గారు వచ్చేసరికి. మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను అనమాట. అవి కూడా సరిపోతే ఇంకా మనం బిల్డర్ గారి నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ గారికి అయితే ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీరు ప్రజెంట్ ఆడికి పోవాలి చూడాలనుకుంటే మాత్రం మనం గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు హౌస్ అనేది లైవ్లో అయితే చూడండి ఒకసారి. మనం ఎంత వీడియోలో చూసినా ఒకసారి లైవ్లో చూస్తేనే ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం మిద్దిపైకి వెళ్తున్నాం అనమాట. మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి హైటెక్ హౌసెస్ అనేవి, అలాగే చాలా లో బడ్జెట్లో ఉండే హౌసెస్ కానీ హై బడ్జెట్లో ఉన్న హౌస్లు కానీ అన్నీ అయితే మన ప్రాపర్టీస్ ఛానల్ ద్వారా అయితే మీకైతే వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెల్లూరు ప్రాపర్టీస్ తెలుగు ఛానల్ని. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ అయితే చేసుకోండి. ఈ ప్రాపర్టీ కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకైతే షేర్ అయితే చేసుకోండి హ్యాపీగా. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.